అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామణి. సో ఫార్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లర్న్ సంథింగ్ న్యూ. మనలో చాలామంది ఒక అపోహలో ఉంటాం. ఇప్పటికీ నా వయసు అయిపోయింది, ఇక కొత్తగా నేర్చుకోవడం నా వల్ల కాదు, పిల్లలప్పుడు లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సింది అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనిషి నేర్చుకోవడం ఆపినప్పుడు మాత్రమే ఎదగడం ఆగిపోతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం అంటే పెద్ద డిగ్రీ చేయడం మాత్రమే కాదు. ఒక కొత్త వంటకం నేర్చుకోవచ్చు, ఒక కొత్త భాషలో కొన్ని పదాలు నేర్చుకోవచ్చు, ఒక మొక్కను పెంచడం నేర్చుకోవచ్చు, ఒక హాబీ ప్రారంభించవచ్చు, లేదా మన గురించి మనమే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం మన జీవితానికి ఒక కొత్త రంగును జోడిస్తుంది. కొత్తగా నేర్చుకోవడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన ఆలోచనలు విస్తరిస్తాయి. ముఖ్యంగా మనకు మనమే నేను ఇంకా ఎదుగుతున్నాను అనే ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మనం లర్నింగ్ సంథింగ్ న్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వయసు పెరగడం సహజం, కానీ నేర్చుకోవడం ఆపేయడం మన ఎంపిక. ప్రతిరోజు ఒక చిన్న విషయం నేర్చుకుంటే మన జీవితం కూడా కొంచెం కొంచెంగా కొత్తగా మారుతుంది. ఎవ్రీ ఎక్స్పర్ట్ వాజ్ వన్స్ ఎ బిగినర్. ఎవ్రీ స్కిల్ స్టార్టెడ్ విత్ ఎ ఫస్ట్ అటెంప్ట్. ఒక చిన్న స్టోరీ మీకోసం. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రియల్ లైఫ్ స్టోరీ ఫర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, బికాస్ ఇట్ షోస్ హౌ లెర్నింగ్ ఎ న్యూ స్కిల్ కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్. ఈరోజు మీతో నా జీవితంలో జరిగిన ఒక నిజమైన కథను పంచుకోవాలనుకుంటున్నా. కొన్ని సంవత్సరాల క్రితం నేను మా వారు కలిసి ఒక ఇల్లు కొనాలని అనుకున్నాం. అప్పుడు ఇళ్ళని చూడటం మొదలుపెట్టాం. మాకు కారు లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైన్ లేదా బస్సులో వెళ్ళాలి. కొన్నిసార్లు స్టేషన్ నుంచి చాలా దూరం నడవాల్సి వచ్చేది. 2 చిన్నపిల్లలతో ఆ ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. ఒకరోజు చాలా నడిచాక నేను మా వారు ఇద్దరం అలసిపోయాం. అప్పుడు కారు కొనాలని నిర్ణయించుకున్నాం. కానీ ఒక చిన్న సమస్య ఉంది. మా వారికి అప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు మాత్రం లైసెన్స్ లేదు. నిజం చెప్పాలంటే నాకు సైకిల్ కూడా రాదు. అప్పుడు మా వారు ఒక షరతు పెట్టారు. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటేనే ఇల్లు కొంటా అన్నారు. మొదట నాకు భయం వేసింది. నేనా డ్రైవింగా? నాకవుతుందా? ఈ వయసులో కొత్తగా నేర్చుకోగలనా అనే సందేహాలు వచ్చాయి. కానీ చివరికి 50-50 నమ్మకంతో సరే అని ఒప్పుకున్నాను. కొన్ని రోజుల తర్వాత పిల్లల పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కోసం స్కూల్కి వెళ్తున్నాను. చాలా చలిగా ఉంది. మా అపార్ట్మెంట్లో ఉండే ఒక కుటుంబం కారులో వెళ్తూ నన్ను చూసి లిఫ్ట్ ఇచ్చారు. కారులో వెళ్తుండగా వారి వైఫ్ నన్ను చూసి మీరు కూడా ఒక కారు కొనుక్కోవచ్చుగా అని అన్నారు. ఆ మాట సాధారణంగానే ఉండొచ్చు, కానీ నాకు కొంచెం వెటకారంగా అనిపించింది. ఆ క్షణంలో నాకు బాధ కూడా వేసింది, కొంచెం కోపం కూడా వచ్చింది. కానీ ఇంటికి వచ్చాక ఒక విషయం ఆలోచించాను. మావారు చెప్పిన మాట, ఆవిడ చెప్పిన మాట రెండూ నన్ను ఒకే దిశగా నెట్టాయి. అదే కొత్తగా ఏదో నేర్చుకోవడం. ఆ రోజు నుంచే నేను లర్నర్స్ లైసెన్స్ కోసం చదవడం మొదలుపెట్టాను. నమ్మలేరు, 1 నెలలోనే పరీక్ష పాస్ అయ్యాను. ఆ తర్వాత డ్రైవింగ్ లెసన్స్ తీసుకోవడం ప్రారంభించాను. మొదట్లో భయంగా ఉండేది. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు చేతులు వణికేవి. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ వెళ్ళాను. అంతలోనే మాకు ఒక మంచి ఇల్లు కూడా దొరికింది. 2 నెలల్లో కొత్త ఇంటికి మారిపోయాం. ఆ తర్వాత రోడ్ టెస్ట్ ఇచ్చి లైసెన్స్ కూడా తెచ్చుకున్నాను. ఈరోజు ఆ సంఘటన జరిగి 6 సంవత్సరాలైంది. ఇప్పుడు నేను ఒంటరిగా కాఫీ తాగడానికి వెళ్ళగలను. అవసరమైతే మా వారిని, పిల్లల్ని ఎమర్జెన్సీలో పికప్ చేసుకోగలను. ఫ్రెండ్స్కి సహాయం చేయగలను. అత్యంత ముఖ్యంగా నాకు నా మీద నమ్మకం పెరిగింది. డ్రైవింగ్ నేర్చుకున్నది కేవలం ఒక స్కిల్ కాదు, అది నాకు ఇండిపెండెన్స్ ఇచ్చింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది, నేను కూడా చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది. అందుకే ఫ్రెండ్స్, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఈరోజు మీకు భయంగా అనిపిస్తున్న స్కిల్ రేపు మీ బలంగా మారవచ్చు. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అడుగు మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. కాబట్టి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడల్లా మనలో ఒక కొత్త వ్యక్తి పుడతాడు. ఈరోజు అఫర్మేషన్ ఏంటంటే, నేను కొత్త విషయాలు నేర్చుకునే ధైర్యం కలిగిన వ్యక్తిని. ప్రతి కొత్త నైపుణ్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు జర్నల్ ప్రాంప్ట్ ఏంటంటే, నేను భయపడి వాయిదా వేస్తున్న ఒక స్కిల్ ఏమిటి? దాన్ని నేను నేర్చుకోవడం. ఈ వారం నేను వేయగల మొదటి అడుగు ఏమిటి? వీలైతే షేర్ చేయండి.
మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.